స్టార్ట్ చేయండి ఓం మేడం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మన జూమ్ మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుల రంగనాథ్ మాస్టర్ గారికి, తర్వాత హోస్ట్గా వ్యవహరిస్తున్న సుమ మేడం గారికి, తర్వాత ఆత్మ బంధువులందరూ కూడా ఇందులో ఉన్న జూమ్ సెషన్లో ఉన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తినకూడని ఒక 5 తెల్లని ఆహార పదార్థాల గురించి తెలుసుకోబోతున్నామండి. ఆల్రెడీ ప్రతి నెల మనకి సీనియర్ మాస్టర్ల చేత ఇవన్నీ తెలియజేయబడుతున్నాయి. అయినా సరే మనం మళ్ళీ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మనం మరోసారి తెలియజేసుకుంటూ ఉంటామన్నమాట. అయితే ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయాలు ఏంటంటే మనకి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తింటున్నాము, ఎలాంటి ఆహారాన్ని మనం ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎలాంటి ఆహారాన్ని తింటున్నామని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకొని, అయితే సార్ చెప్పినవి ఏంటంటే శాకాహార జగత్ అని, అంటే శాకాహారం తీసుకోవాలి, అందున శుద్ధ సాత్విక ఆహారం, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలని మనకి పదే పదే తెలియజేయడం జరిగిందండి. అయితే మనకి వెల్లుల్లి కూడా మాంసాహారాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి అది కూడా ఉల్లిని తగ్గించాలని చెప్తూ ఉంటారు. అయితే వీటిని కూడా మానేసి మనం శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని, అంటే మనకి హార్వెస్ట్ చేసిన ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం, పండించుకున్న ఫుడ్ తీసుకోవడం మంచిది అని చెప్పడం జరిగిందండి. అయితే ఇంకా మనం ఆహారం వండేసరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే తినకూడని ఒక 5 తెల్లని ఆహారాలు గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే వీటిని ఎందుకు తీసుకోకూడదు, ఎలాంటివి తీసుకోకూడదు అంటే, మొదటిగా మనకి మన రాష్ట్రానికి ప్రధానమైన, మన దేశంలోనే ప్రధాన ఆహారం ఏంటంటే వరి తీసుకుంటాము కదండి. అందులో మొదటిది బియ్యము. అయితే ఈ బియ్యం ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ నుండి మధ్యాహ్నం లంచ్, అలాగే ఈవినింగ్ అదే మళ్ళీ డిన్నర్ వరకు కూడా ఇలాగే ఇదే తెల్లని ఆహార పదార్థాలు బియ్యాన్ని మనం 3 పూట్ల కూడా తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం దోశలు, ఇడ్లీలు, అలాగే ఉప్మా ఇలాంటివన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మళ్ళీ మధ్యాహ్నం కూడా రైస్తో పాటుగా మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే నైట్ కూడా రైస్ మనకి అలవాటు. రైస్ అందరికి ఇష్టం కాబట్టి రైస్ తీసుకుంటారు. అయితే పూర్వకాలంలో మనకి ఈ ఈ రైస్ అనేది వాళ్ళు ఈ చక్కగా పశువుల ఎరువును ఉపయోగించుకొని వాళ్ళంతా పండించేవారు కాబట్టి సారవంతంగా ఉండి, వాటికి ఏమైనా పెస్టిసైడ్స్ కింద మనకి వేపపిండి లాంటివి వాడి పురుగులు ఏమన్నా ఉంటే లేకుండా, మనకి కృత్రిమత్వం లేకుండా, ఆర్టిఫిషియల్ లేకుండా, ఫెర్టిలైజేషన్ కాకుండా మనకి అంతా పండించేవారు. అయితే మరి ఈ రోజులో పెరిగిపోతున్న జనాభాకి తగినట్టుగా మనకి తక్కువ కాలంలోనే ఎక్కువ పంట దిగుబడినిచ్చే వరి వంగడాలు కనుగొనడం జరిగింది. అయితే ఇది ఒకేసారి ఎక్కువ బస్తాలు వచ్చే విధంగా మనకి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీనికి రసాయనాలుగా మనకి యూరియా, ఫాస్ఫేట్ లాంటివి ఉపయోగించి తొందరగా దిగుబడి వచ్చే విధంగా మనకి ఆహారాన్ని పండించడం జరుగుతుంది. అయితే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి పంట ఉండేది కాస్త 4 నెలలకు ఒకసారి పండించడం, ఎక్కువ దిగుబడి రాబడిని పొందడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇది పాలిష్డ్ రైస్ కింద మనకి ఎక్కువగా పాలిష్ చేసి మనకి మార్కెట్లోకి దించడం జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటేనండి, పాలిష్డ్ బియ్యంలో పీచు పదార్థం అనేది అంతా పోయి డబుల్ వాష్ జరిగిపోయి వాటికి తెల్లని ఆహార పదార్థంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం తీసుకునే ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయండి తెల్లని ఆహార పదార్థంలో, రైస్లో. అయితే తీసుకున్న ఆహారం వెంటనే కార్బోహైడ్రేట్గా మారిపోయి మనకి బ్లడ్లో కరిగిపోయి, అంటే షుగర్స్ కింద మనకి నిల్వలు ఏర్పడిపోతూ ఉంటాయి.
అయితే మనకి ఆరోగ్యవంతమైన మానవుడికి రోజుకి ఒక 5, 6 గ్రాములు గ్లూకోజ్ అయితే సరిపోతుందండి. అయితే ఎక్కువగా దీంతో పాటుగా మన లైఫ్‌లో ఇంకేముంటే అది ఏం చేస్తూ ఉంటాం. ఏ స్వీట్స్ కనిపించినా, ఏ చిప్స్ కనిపించినా, కూల్ డ్రింక్స్ కనిపించినా, జంక్ ఫుడ్ ఐటెమ్స్ ఏం కనిపించినా సరే వెంటనే మనం ఈ రైస్‌తో పాటుగా అదనంగా తీసుకోబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బ్లడ్‌లో కలిసిపోయి మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఆరోగ్యవంతమైన మానవునికి ఉండవలసిన అంటే ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికైతే వాళ్ళకి ఎక్కువగా తొందరగా వాళ్ళకి డైజెషన్ అయిపోయి అవన్నీ కూడా కరిగిపోతాయి. కానీ మనకి కూర్చొని పనిచేసే వారికి, ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ గ్లూకోజ్ నిల్వలు ఏమవ్వాలి తెలియకుండా ఈ క్రొవ్వులుగా ప్యాచెస్ కింద అయిపోయి బ్లడ్‌లో రక్తనాళాల్లో ప్యాచెస్ నిల్వలు ఏర్పడి దాంట్లో ఉన్న కణాల మీద ఎఫెక్ట్ ఏర్పడి డయాబెటిక్ పేషెంట్స్ కింద మారడం జరుగుతుందండి. కాబట్టి ఈ పీచు పదార్థం అవసరం కాబట్టి పాలిష్డ్ రైస్ మానేసి మనం దానికి బదులుగా ఏం తీసుకోవాలి అని అడిగితే గనక మనకి దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ అంటాం కదండీ! అది తీసుకొని కొంచెం అవి తొందరగా ఉడకవు. మనం కొంచెం ముందుగానే నానబెట్టుకొని దాన్ని తీసుకుంటే రుచికి కాదు కదండీ! మనకు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి. అలాగే మిల్లెట్స్, జొన్నలు, సిరిధాన్యాలు ఇలాంటివన్నీ తీసుకుంటే ఆహ్, రో 2 రోజులకోసారి ఫుడ్ ఐటెమ్స్ ఒకసారి రైస్ తీసుకుంటే, ఒకసారి మిల్లెట్స్, ఒకసారి జొన్నలు అలా మనం వెరైటీ మార్చుకుంటూ తింటూ ఉంటే తగిన పోషకాలు మన శరీరంలోకి తగినంత పీచు పదార్థము లభిస్తూ ఉంటుందండి. తర్వాత రెండవ ఆహారంగా మనకి పాలు, మిల్క్. అయితే మన డైలీ లైఫ్‌లో స్టార్ట్ చేసేది మార్నింగ్ బెడ్ కాఫీతోనో, తర్వాత టీతోనో స్టార్ట్ చేస్తారనమాట డైలీ లైఫ్‌లో. అయితే మరి ఇందులో పాలల్లో మనకేంటంటే జెర్సీ ఆవు పాలు మనకెక్కువ ప్యాకెట్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి. అంటే ఇది ఇంజెక్ట్ చేసిన పాలు ఇది క్రాస్డ్ బ్రీడ్ వల్ల ఈ ఆవు నుండి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్కువ పాలు ఏం చేస్తాయంటే మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి ఇంజెక్షన్ చేయడం వల్ల. రోజు డైలీ లైఫ్‌లో మనం అవే పాలు ప్యాకెట్ పాలు అలా తాగుతూ ఉంటే మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ జరిగి మనకి ఆహ్, ఆహ్, హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇది క్యాన్సర్స్ కూడా వస్తాయని మనకి సర్వేలో తేలడం జరిగిందండి. అయితే ఆడపిల్లల్లో అయితే తొందరగా హ్మ్, ఎ ఎర్లీ ఏజెస్‌లోనే తొందరగా మెచ్యూర్ అవ్వడం అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ పాల ప్యాకెట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అలాగే నెక్స్టు ఆవు పాలలో నాటు ఆవు పాలు అని ఉంటాయి. అయితే ఆహ్, జెర్సీ ఆవు పాలైతే మనకి ప్యాకెట్ పాలు కొంచెం డేంజరస్ కాబట్టి నాటు ఆవు పాలు అనేవి మనకి చాలా బలవర్ధకరంగానే ఉంటుంది. కాకపోతే ఇవి ఇంజెక్షన్స్ లేని పల్లెటూరుల్లో చక్కగా చాలా మటుకు ఇంజెక్ట్ చేసే ఎక్కువగా పాలమ్ముతున్నారు. కాబట్టి సొంతంగా కొంతమంది పాడైతే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకొని మన ఆహారంగా తీసుకోవచ్చు. అయితే మనకి చిన్న పిల్లల్లో కూడా చూడండి వాళ్ళకి రెనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి లోపల అది తొందరగా అరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పెద్దయ్యే కొద్దీ 3 సంవత్సరాల పిల్లలకు కూడా మనకి ఇది పాలు అరిగించుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత పాలు యాక్చువల్‌గా అవసరం లేదంటారు. అయితే చూడండి కొంతమంది 3 సంవత్సరాలొచ్చినా వాళ్ళేంటంటే అన్నం తినరు. పాలే తాగుతారు వాళ్ళకి అలవాటైపోయి. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ పాలు మానిపించడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఈ పాలకు అలవాటు పడిపోయి పాలే తాగుతూ ఉంటారు. అయితే పెద్దయ్యే కొద్దీ ఈ పాలు అరిగించుకునే శక్తి ఉండదంట. నాటు ఆవు పాలు నుండి మనం నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా నాటు ఆవు పాల నుండి మనం తీసుకోవచ్చు. అలాగే గేదెలు కూడా లభ్యమవుతాయి మనకి అందుబాటులో. న్యాచురల్‌గా ఉన్న పాలను మనం తీసుకొని అన్నీ ఉపయోగించుకోవచ్చు. అయితే వీటికన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనకి వీటిల మీద నమ్మకం లేనప్పుడు కొన్ని మార్కెట్‌లో కృత్రిమమైన పాలు కూడా లభించడం జరుగుతుంది. అవి ఏంటంటే కొంతమంది చూడండి టీవీలో గూడా మనకి డూప్లికేట్ చూపిస్తూ ఉంటున్నారు.
జెర్సీ ఆవు పాలు కొన్ని తీసుకొని కెమికల్స్ కొన్ని కలిపి డిటర్జెంట్స్ కొంచెం కలిపేసి వాటిని ప్యాకింగ్ చేసి అమ్మేస్తూ ఉన్నారు. ఇవి ఇలాంటి డేంజరస్‌వి మనం తీసుకునే కంటే వీటికి ప్రత్యామ్నాయంగా మనం చక్కగా పచ్చి కొబ్బరి నుండి పాలు తీసుకొని దాని ద్వారా మజ్జిగ, పెరుగు తయారు చేసుకొని తీసుకోవచ్చు. అలాగే వేరుశనగల్ని కూడా నానబెట్టుకొని వాటిల నుండి పాలు తీసి పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని వాడుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ మూడవది సాల్ట్, ఉప్పు. మనకి ఇప్పుడు అందరం కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్ వాడాలని అడ్వర్టైజ్మెంట్లు కూడా మనకి బాగా టీవీలో చూపించడం జరుగుతుంది. ఇదేంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ సేల్స్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు. అయితే ఇది పిల్లల్లో బ్రెయిన్ పెరుగుతుందని, చాలా ఆరోగ్యానికి మంచిదని వాళ్ళు ఈ అయోడైజ్డ్ వాడమని చెప్తూ ఉంటారు సాల్ట్. అది అయితే మనకి ఎక్కువగా మనకి ప్రాంతాల్లో కనిపించేది ఏంటంటే కల్లుప్పు వాడడం మంచిదండి. యాక్చువల్‌గా అయితే మనకి తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే హిమాలయ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అయితే ఇదేంటంటే అసలు యాక్చువల్‌గా మనం టేస్ట్ కోసం వాడతాము. మనకి కాయగూరల్లో గాని, ఆకుకూరల్లో కానీ నేచురల్‌గానే మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు సరిపోతుంది. దీన్ని రుచి యాడ్ చేయడం కోసం కొంచెం మనం యాడ్ చేసుకొని వాడుకుంటాము. నెక్స్ట్ నాలుగవ ఆహార పదార్థం ఏంటంటే తినకూడనిది షుగర్స్ అండి. చక్కెర. మనకి చక్కెర ఎలా తయారవుతుంది? మొలాసెస్ నుండి, అలాగే చెరుకు నుండి తయారవుతుంది. అయితే మనకి ఇదివరకు బెల్లం టీలు కూడా వాడేవారు కదండీ! టీలో బెల్లం వేసుకునేవారు. అంటే ఏంటి? బెల్లం వాడేవారు పూర్వకాలంలో. అయితే తర్వాత మనకి షుగర్స్ తయారు చేసి మనకి అమ్మడం జరుగుతుంది. అయితే ఈ షుగర్‌లో ఏముంటుంది? ఎందుకు తీసుకోకూడదు అంటే గనక దాంట్లో ఎముకల పొడి, జంతువుల ఎముకల పొడి కలపడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని నిషేధించాలి. తీసుకోకూడదు. ఈ షుగర్‌లు కూడా ఆల్రెడీ మన బాడీలో షుగర్ స్టోర్స్ ఉంటూ ఉంటాయి కదండీ! మన బాడీలోని ఆహ్, ఆల్రెడీ జీర్ణశైలి ఎక్కువగాను మనం తీసుకున్న ఆహార పదార్థాలంతా కూడా స్టోరేజ్ అయ్యి క్రొవ్వుల రూపంలో నిలవ ఉండి అది మళ్ళీ మనం పని చేసేటప్పుడు అది ఖర్చు అవుతూ ఉంటుంది. క్యాలరీస్ రూపంలో కొలుస్తాం కదండీ! అయితే ఇందులో ఈ ఇది ఎక్కువగా ఎక్కువ షుగర్ నిల్వలు ఉంటే గనక మనకి హ్మ్, మన చిన్న ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాని కూడా ఇది హాని చేస్తూ ఉంటుంది. అయితే దీనికి బదులుగా మనం ఏం వాడాలి అంటే గనక ఆహ్, ఖర్జూరం బెల్లం, అలాగే తాటి బెల్లం అలాంటి బెల్లం వాడుకుని మనం తర్వాత చూడండి పసుపు రంగులో ఉండే ఆహ్, మెరిస్ గోల్డ్ కలర్‌లో ఉండే బెల్లాన్ని వాడకూడదండి. అయితే మనకి ఇప్పుడు స్వీట్స్ కూడా షాప్స్‌కి ప్యాక్ చేసి అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్‌లో అమ్మేస్తున్నారు. అయితే అటువంటి స్వీట్స్ మనం తీసుకోకూడదు. కాజాలని అలాంటివన్నీ అమ్ముతున్నారు. అవి కూడా మనం తీసుకోకూడదండి అవి. తర్వాత ఐదవ పదార్థంగా నిషేధ పదార్థం ఏంటంటే గోధుమ నుండి ప్రాసెస్‌లో వచ్చేదే మనకి మైదా అండి. ఈ మైదాలో గ్లూటిన్ అనే ఒక జీవిత పదార్థం ఉంటుంది. అయితే ఇది పూర్వకాలంలోని సినీ పోస్టర్‌లు పైన మనం ఇళ్లల్లోను పైన అంటించుకోవడానికి ఈ మైదాన ఆహ్, వాడేవారండి. అయితే రాను రాను తర్వాత బేకరీ షాప్స్‌లోను తర్వాత సమోసాలు చేయడానికి తర్వాత పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ చేయడానికి ఇవంతా కూడా ఉపయోగిస్తున్నారు కదండీ! అయితే ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఏంటి చిన్న ప్రేగుల్లో డైజెషన్ అయిపోయిన ఫుడ్ అంతా పీల్చుకుంటుంది చిన్న ప్రేగుల్లో. జీర్ణాశయం వరకు వచ్చి ముక్కలుగా చేయబడిన ఆహారం జీర్ణాశయం చిన్న ప్రేగుల్లో పూర్తిగా జీర్ణం అయిపోతుందండి. జీర్ణమైపోయి పేగు గోడలు పీల్చుకొని అది బ్లడ్‌లోకి పంపిస్తే బ్లడ్ ఆక్సిజన్‌తో కలిసి మనకు ఆక్సీకరణ జరిగి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రక్తంలోకి ఈ ఈ ఈ పేగు గోడల్లో ఉండి శోషించుకోబడకుండా మనకక్కడ ప్యాచెస్‌లా ఉండిపోతాయి. అలాగే ఒక క్లాము ఉంటుంది. క్లామ గ్రంథి అది కూడా డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్‌ని సరిగా ఉత్పత్తి కాకుండా
మనకి డయాబెటిక్ పేషెంట్గా ఉండడం, తర్వాత ఇంబ్యాలెన్స్ జరిగి మనిషికి హెల్త్ అంతా పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మనకి బియ్యము, తర్వాత పాలు, తర్వాత సాల్ట్, ఉప్పు, అలాగే చక్కెర, గోధుమల్ని మనం ఈ ఆ, ఆ, ఈ 5 రకాల తెల్లని ఆహార పదార్థాలను తీసుకోకుండా దీనికి ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి. ముందు రాకుండానే మనం జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం ముందు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 5 రకాల తెల్లని ఆహార పదార్థాలు చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.